ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పిలుపునిచ్చారు. తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరిన కార్యక్రమంలో ఆలయ సభ్యులతో కలిసి పూజలు చేపట్టారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరగనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామని నాయుడు చెప్పారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో కైంకర్యాలు నిర్వహిస్తామని అన్నారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది.